మనం కొంతమంది గురించి చాలా గొప్పగా అంచనాలు వేసుకుంటాం. మన తెలివి అసలు మన బుర్ర అంత మెచ్యూర్డ్ కాదు. ఏ వ్యక్తి గురించి మనం కరెక్ట్గా ఎప్పటికీ జడ్జ్ చేయలేము. వీడు చాలా భక్తుడు, ఉత్తముడు అనుకుంటావా? మనుషులు ఎవరికి తెలియని రహస్య శరీర కార్యాల్లో వాడు బ్రతుకుతుంటాడు. మారు మనసు పొందడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు, ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు, గద్దిస్తుంటాడు. కానీ ఆడ శరీర కార్యాల నుండి బయటికి రాడు. కానీ బయట మాత్రం ఎలా కనబడతారంటే ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, బైబిల్ చదువుతూ, సువార్త చెబుతూ అన్ని దైవ కార్యక్రమాల్లో ఉంటాడు. కానీ రహస్యంలో మాత్రం శరీర పాప కార్యాల్లో బ్రతుకుతాడు. మనం వాడు చాలా భక్తులు అనుకుంటాం. మరి రహస్య పాపములు వదులుకొని మారు మనసు పొంది దేవునితో తిరిగితేనే దేవుడు అంగీకరిస్తాడు. అందులోనే చనిపోయాడు అనుకో, వాడు పరలోక రాజ్యంలో ఏముంటాడు? కొంతమంది భక్తిహీనులు అనుకుంటాం మనం. మనకు తెలియకుండానే వాడు దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు కార్చి సమాధానపడి అట్నుంచి అలా దేవుని రాజ్యానికి వచ్చేస్తాడు. నేను చెప్తుంది పర్సనల్గా దేవునితో మనం నడుస్తున్నామా? పర్సనల్గా దేవుడు మనం చేయబట్టుకున్నాడా? నువ్వు దేవుని ఆలోచన ప్రకారంగా నీ జీవితంలో నిర్ణయాలు తీసుకుంటున్నావా? అత్యంత రహస్యంలో నువ్వు చెప్పగలవా నేను దేవునితోనే ఉన్నాను అని? ఎప్పుడైతే ఈ సాక్ష్యం కలిగి ఉంటామో తర్వాత మహిమలో దేవుడు తప్పక మనల్ని చేర్చుకుంటాడు.